ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి మినీ శాండ్విచ్ చేస్తున్నా. ఎలా చేయాలో చూపిస్తారండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మనం దోశలు పోసుకునే పెనం పైన ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వాటిపైన కరివేపాకు పెట్టాను. జస్ట్ వీటితోనే అండ్ బ్రెడ్, ఈ బ్రెడ్ని దీనిపైనే కొంచెం గీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం గీతోటి, అంటే నెయ్యి, ఇదిగోండి ఇలాగ గీ బ్రెడ్ నెయ్యి వేసి, నువ్వు చెప్పురా. ఇదిగోండి ఇలా కాల్చాను. ఇలా కాల్చిన వాటిపైన ఇలా పీనట్ అప్లై చేయాలి. ఇలా పీన్ వేసుకున్న బ్రెడ్ మీద, ఇది బ్రౌన్ బ్రెడ్ అండి, అందుకే ఇలా ఉంది, వైట్ ఇది కాదు. వైట్ బ్రెడ్ అయితే కొంచెం గ్యాస్ వస్తుందని ఇలా బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకున్నాము. ఇదిగోండి ఇలా అప్లై చేయాలి. చిన్న పీస్ కూడా వేస్ట్ చేయలేదు. టమాటా స్లైసెస్ కొన్ని వచ్చినాయి, ఈ పీస్ వేస్ట్ అవుతాయి కదా, అలా కాకుండా వీటిని కూడా పెట్టచ్చు. ఇలాగ చిన్న చిన్న స్లైస్గా 4 పచ్చలుగా కోసి కరివేపాకు మామూలుగా తినరు కదా పిల్లలు, ఇలా పెడితే తింటారు, చూడరు కాబట్టి. దీన్ని వేడిగా ఉన్నప్పుడైనా తినచ్చు, లేదా చల్లారిపోయినాకైనా తినచ్చు. టేస్ట్ ఎలా అయినా బాగుంటుంది. దీన్ని ఇలా స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఒక నిమిషం, నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో కట్ చేశానండి, అందుకే ఒక చేత్తో కట్ చేయని రాలేదు. ఇలా 2 చేతులతో కట్ చేశాను. ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా అయినా తినచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ తక్కువైనా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.